ఎందుకంటే హిందూ ధర్మంలో ఖచ్చితంగా 4 మెట్లు ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, రియాక్టర్ అయినా, ఏమైనా ఇదేనయ్యా. ముందు ధర్మంగా ఉండు, నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యి. ఇవాళ రాజు ఆయన ధర్మాన్ని ఆయన నిక్కచ్చిగా చేయబట్టే కదా నన్ను ఇక్కడికి రప్పించింది. ఖచ్చితంగా ఆ ధర్మ నిర్వహణకే నేను చాలా ఆనందించాను. నేను ఖచ్చితంగా సమయం అంటే సమయమే. నాకు ఇన్ని గంటలకు రావాలని చెబుతాడు, అన్ని గంటలకు ఆయన అక్కడ ముందే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఉంటే కానీ నేను వెళ్ళను. ఆ పద్ధతిగా ఉండడం ఇదంతా నచ్చే. ఇలా ధర్మరక్షణ అంటే ఇదే కదా. ఏ కులవృత్తిలో ఉన్నవాళ్ళు ఆ కులవృత్తి చేసుకుంటూ దేశానికి సేవ చేయడమే కదా. ఇంతకంటే ఏముంది ఇక్కడ? ధర్మం అంటే ఇదే కదా ధర్మరక్షణ. అందుకని మన ధర్మాన్ని మనం చేయడం ధర్మం. ఆ ధర్మం ద్వారానే అర్థం సంపాదించడం. ధర్మం అర్థం ఎప్పుడు సంపాదిస్తున్నది ధర్మం మీద ఆధారపడిందా లేదా అని ఆలోచించుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు సంపాదిద్దామంటే కుదరదండి. అందువల్లే దేశం నాశనం అవుతోంది ఈవేళ. ఎప్పుడూ ధర్మాన్ని రక్షించడానికి అవసరమైతే యుద్ధం చెయ్యాలి.